అంటే మనం నోట్లోంచి నైవేద్యం నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామీ ఫిల్మ్స్ ఎక్కడ తీయచ్చు కదా, హైదరాబాద్ లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో పంచు మోహన్ బాబు గారి డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నగా కూడా ఓకే, మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నెల నుంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తిలో మనం చూస్తాము, కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. వాళ్ళు అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే బోర్డు ఉంటాయి, అది మాట్లాడితే ట్రోల్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ 40 నిమిషాలు ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ ఆయన విష్ణు గారు కొత్తగా యాక్టింగ్ అంటే కొన్ని సెంటిమెంట్ గా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆయన కళ్ళు శివుడికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఓకే రా, బ్రహ్మాండమైన స్టోరీ ఎంచుకున్నాడు. మోహన్ లాల్ గారిని పెద్ద బ్యాండ్ ప్రభాస్ గారి పెళ్లి సీన్లు అంటే నీకెందుకు అని అంటాడు కదా. సో ఆయన అందరికి అదే క్వశ్చన్ వేస్తారు. దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టే ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు, మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే 60% వస్తారేమో, ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. విజువల్ పరంగా కానీ అందరూ కూడా, అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్ లో స్క్రీన్ పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది అందరూ ఫోన్ ఆన్ చేసి రెడీ ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్ లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసి పాత్ర తిన్నదే, ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు. కానీ శివుడు, రాముడు, ఇంకేమి ఉన్నాయి మొత్తం ఇంకా వేసేస్తారు, అన్ని దేవుడు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్ కూడా చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా అయితే నాకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా వరకు చూసుకుంటే ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. మీరు ఫస్ట్ నుంచి మొత్తం సినిమాని ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మిగతాదంతా కూడా ఓన్లీ బీజిఎం సాంగ్స్ ఇంటికి వస్తాయి. మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కొద్దిగా ఏమి ఉండవు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం లాస్ట్ 20 నిమిషాల కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు. అంతే వచ్చిన డబ్బులు పెట్టి వచ్చాం. రైటింగ్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ సీజీ కానీ అవసరం లేదు. లేదండి, టాలీవుడ్ రేంజ్ కూడా ఈవెన్ సీరియల్ యాక్టింగ్ కూడా కాదు. బట్ ఓకే, ట్రై చేశారు పాప ఏదో చేయాలని. అంటే పెట్టిన సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమా ఏదైనా ఉంది అంటే పక్కబట్ట కోసం మొత్తం చూడొచ్చు. ప్లస్ క్లైమాక్స్ బాగా తీశారు. ఏమాటమాట లాస్ట్ అరగంట రావచ్చు సినిమా. అంటే మనం నోట్లోంచి నైవేద్యం నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామీ ఫిల్మ్స్ ఎక్కడ తీయచ్చు కదా, హైదరాబాద్ లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో పంచు మోహన్ బాబు గారి డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నగా కూడా ఓకే, మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నెల నుంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తిలో మనం చూస్తాము, కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. వాళ్ళు అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే బోర్డు ఉంటాయి, అది మాట్లాడితే ట్రోల్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ 40 నిమిషాలు ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ ఆయన విష్ణు గారు కొత్తగా యాక్టింగ్ అంటే కొన్ని సెంటిమెంట్ గా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆయన కళ్ళు శివుడికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఓకే రా, బ్రహ్మాండమైన స్టోరీ ఎంచుకున్నాడు. మోహన్ లాల్ గారిని పెద్ద బ్యాండ్ ప్రభాస్ గారి పెళ్లి సీన్లు అంటే నీకెందుకు అని అంటాడు కదా. సో ఆయన అందరికి అదే క్వశ్చన్ వేస్తారు. దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టే ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు, మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే
60% వస్తారేమో. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్. 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది విజువల్ పరంగా కానీ అందరూ కూడా. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్ లో స్క్రీన్ పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది అందరూ ఫోన్ ఆన్ చేసి రెడీ ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్ లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసి పాత్ర తిన్నదే. ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు కానీ శివుడు, రాముడు ఇంకేమి ఉన్నాయి మొత్తం అన్ని ఇంకా వేసేస్తారు, అన్ని దేవుడు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్ ఒకటి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా అయితే నాకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా వరకు చూసుకుంటే ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. మీరు ఫస్ట్ నుంచి మొత్తం సినిమాని ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మిగతాదంతా కూడా ఓన్లీ బీజిఎం సాంగ్స్ ఎందుకు వస్తాయి, మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కొద్దిగా ఏమి ఉండవు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం లాస్ట్ 20 నిమిషాల కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు. అంతే వచ్చిన డబ్బులు పెట్టి వచ్చాం. రైటింగ్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ సీజీ కానీ అవసరం లేదు. లేదండి బాలీవుడ్ రేంజ్ కదా, టాలీవుడ్ రేంజ్ కూడా లేదు. ఈవెన్ సీరియల్ యాక్టింగ్ కూడా కాదు. బట్ ఓకే ట్రై చేశారు పాప ఏదో చేయాలని. అంటే పెట్టిన సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమా ఏదైనా ఉంది అంటే పక్కబట్ట కోసం మొత్తం చూడొచ్చు. ప్లస్ క్లైమాక్స్ బాగా తీశారు. ఏమాటమాట లాస్ట్ అరగంట రావచ్చు సినిమా. అంటే మనం నోట్లోంచి నైవేద్యం, నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామీ ఫిల్మ్స్ ఎక్కడ తీయచ్చు కదా, హైదరాబాద్ లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో పంచు మోహన్ బాబు గారి డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నగా కూడా ఓకే మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నెల నుంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తిలో మనం చూస్తాము కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. వాళ్ళు అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే బోర్డు ఉంటాయి, అది మాట్లాడితే ట్రోల్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ 40 నిమిషాలు ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ ఆయన విష్ణు గారు కొత్తగా యాక్టింగ్ అంటే కొన్ని సెంటిమెంట్ గా ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఆయన కళ్ళు శివుడికి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఓకే రా బ్రహ్మాండమైన స్టోరీ ఎంచుకున్నాడు. మోహన్ లాల్ గారిని పెద్ద బ్యాన్ ప్రభాస్ గారి పెళ్లి సీన్లు అంటే నీకెందుకు అని అంటాడు కదా. సో ఆయన అందరికి అదే క్వశ్చన్ వేస్తారు. దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టే ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే 60% వస్తారేమో. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్. 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది విజువల్ పరంగా కానీ అందరూ కూడా. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్ లో స్క్రీన్ పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది అందరూ ఫోన్ ఆన్ చేసి రెడీ ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్ లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసి పాత్ర తిన్నదే. ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు కానీ శివుడు, రాముడు ఇంకేమి ఉన్నాయి మొత్తం అన్ని ఇంకా వేసేస్తారు, అన్ని దేవుడు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్ ఒకటి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా అయితే నాకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా వరకు చూసుకుంటే ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. మీరు ఫస్ట్ నుంచి మొత్తం సినిమాని ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మిగతాదంతా కూడా ఓన్లీ బీజిఎం సాంగ్స్ ఎందుకు వస్తాయి, మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కొద్దిగా ఏమి ఉండవు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం లాస్ట్ 20 నిమిషాల కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు. అంతే వచ్చిన డబ్బులు పెట్టి వచ్చాం. రైటింగ్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ సీజీ కానీ అవసరం లేదు. లేదండి బాలీవుడ్ రేంజ్ కదా, టాలీవుడ్ రేంజ్ కూడా లేదు. ఈవెన్ సీరియల్ యాక్టింగ్ కూడా కాదు. బట్ ఓకే ట్రై చేశారు పాప ఏదో చేయాలని. అంటే పెట్టిన సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమా ఏదైనా ఉంది అంటే పక్కబట్ట కోసం మొత్తం చూడొచ్చు. ప్లస్ క్లైమాక్స్ బాగా తీశారు. ఏమాటమాట లాస్ట్ అరగంట రావచ్చు సినిమా.
అంటే మనం నోట్లోంచి నైవేద్యం నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామీ ఫిల్మ్స్ ఎక్కడ తీయచ్చు కదా, హైదరాబాద్ లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో పంచు మోహన్ బాబు గారి డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నగా కూడా ఓకే, మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నెల నుంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తిలో మనం చూస్తాము, కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. వీళ్ళు అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే బోర్డు ఉంటాయి, అది మాట్లాడితే ట్రోల్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ 40 నిమిషాలు ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ ఆయన విష్ణు గారు కొత్తగా యాక్టింగ్, అంటే కొన్ని సెంటిమెంట్ గా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆయన కళ్ళు శివుడికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఓకే రా, బ్రహ్మాండమైన స్టోరీ ఎంచుకున్నాడు. మోహన్ లాల్ గారిని పెద్ద బ్యాండ్ స్టార్లు పెట్టాడంటే, ప్రభాస్ గారి పెళ్లి సీన్లు అంటే నీకెందుకు అని అంటాడు కదా. సో ఆయన అందరికి అదే క్వశ్చన్ వేస్తారు. దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టే ప్రభాస్ గారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు, మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే 60% వస్తారేమో, ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, విజువల్ పరంగా కానీ అందరూ కూడా. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్ లో స్క్రీన్ పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది అందరూ ఫోన్ ఆన్ చేసి రెడీ ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరి ఫోన్ లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసి పాత్ర తిన్నదే, ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు. కానీ శివుడు, రాముడు, ఇంకేమి ఉన్నాయి మొత్తం ఇంకా వేసేస్తారు, అన్ని దేవుడు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్ కూడా చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా అయితే నాకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమా వరకు చూసుకుంటే ఓన్లీ ప్రభాస్ కోసమే రావాలి. మీరు ఫస్ట్ నుంచి మొత్తం సినిమాని ప్రిపేర్ అయిపోయి లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుంది. మిగతాదంతా కూడా ఓన్లీ బీజిఎం సాంగ్స్ ఎందుకు వస్తాయి, మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కొద్దిగా ఏమి ఉండవు. సో ఓవరాల్ గా అయితే ప్రభాస్ గారి కోసం లాస్ట్ 20 నిమిషాల కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు. అంతే వచ్చిన డబ్బులు పెట్టి వచ్చాం. రైటింగ్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, CG కానీ అవసరం లేదు. లేదండి, టాలీవుడ్ రేంజ్ కూడా ఈవెన్ సీరియల్ యాక్టింగ్ కూడా కాదు. బట్ ఓకే, ట్రై చేశారు పాప ఏదో చేయాలని. అంటే పెట్టిన సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమా ఏదైనా ఉంది అంటే పక్కబట్ట కోసం మొత్తం చూడొచ్చు. ప్లస్ క్లైమాక్స్ బాగా తీశారు. ఏమాటమాట లాస్ట్ అరగంట రావచ్చు సినిమా.